హస్తప్రయోగం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడతాను. వాస్తవాలు, అపోహాలు మొదలైన వాటన్నిటి గురించి చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఆడ, మగ అని భేదాలు లేకుండా ఇప్పుడు ఒక కొత్త విషయం గురించి తెలుసుకుంటున్నాను అనే ఉద్దేశ్యంతో చూడండి. ముందుగా హస్తప్రయోగం పరిచయం మరియు దాని నిర్వచనం చూద్దాం. హస్తప్రయోగం, ఇంగ్లీషులో మాస్టర్బేషన్ అని పిలువబడే ఈ చర్య ఒక వ్యక్తి తన జననాంగాలను స్వయంగా ఉత్తేజపరచడం ద్వారా లైంగిక సంతృప్తిని పొందే ప్రక్రియ. ఇది సహజమైన మానవ లైంగిక ప్రవర్తనలో ఒక భాగం మరియు పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఈ చర్యలో పాల్గొంటారు. తెలుగులో దీనిని హస్తప్రయోగం లేదా స్వయం సంతృప్తి అని అంటారు. ఈ ప్రక్రియ సాధారణంగా వ్యక్తిగతంగా, గోప్యంగా జరుగుతుంది మరియు లైంగిక కోరికలను తీర్చడానికి ఒక సురక్షిత మార్గంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు, ఒక యువకుడు లైంగిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి హస్తప్రయోగం చేయవచ్చు. ఇది అతనికి మానసిక శాంతిని, ఒత్తిడి ఉపశమనాన్ని అందిస్తుంది. మాస్టర్బేషన్ యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాం. హస్తప్రయోగం శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుందని వైద్య నిపుణులు అంగీకరిస్తున్నారు. ముందుగా, ఇది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. హస్తప్రయోగం సమయంలో శరీరం ఎండార్ఫిన్లు మరియు డోపమైన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి సంతోషం మరియు శాంతిని కలిగిస్తాయి. రెండవది, ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి రాత్రి హస్తప్రయోగం చేసిన తర్వాత మంచి నిద్రను అనుభవించవచ్చు. మూడవది, ఇది లైంగిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. పురుషులలో ఇది ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. స్త్రీలలో ఇది జననాంగాల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు లైంగిక ఆనందాన్ని బాగా అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అదనంగా, హస్తప్రయోగం సురక్షితమైన లైంగిక కార్యకలాపం. ఇది లైంగికంగా సంక్రమించే రోగాలు లేదా ఆనుకుని గర్భాల నుండి రక్షణను అందిస్తుంది. ఇప్పుడు హస్తప్రయోగం యొక్క దుష్ప్రభావాలు ఏంటో చెప్తాను. జాగ్రత్తగా వినండి. హస్తప్రయోగం సాధారణంగా సురక్షితమైనప్పటికీ అతిగా చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి రోజుకు అనేక సార్లు హస్తప్రయోగం చేస్తే అతను శారీరక అలసట, జననాంగాలలో సున్నితత్వం లేదా నొప్పిని అనుభవించవచ్చు. అధిక హస్తప్రయోగం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు. ఇది అపరాధ భావనలు లేదా సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చు, ముఖ్యంగా ఇది ఒక వ్యసనంగా మారినప్పుడు. కొందరు వ్యక్తులు హస్తప్రయోగం వల్ల అంగస్తంభన సమస్యలు లేదా లైంగిక సంబంధాలలో ఆసక్తి తగ్గుదలను ఎదుర్కొనవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ సమస్యలు సాధారణంగా అతిగా హస్తప్రయోగం చేసేవారిలో మాత్రమే కనిపిస్తాయి. మితంగా చేస్తే హస్తప్రయోగం సాధారణంగా హానికరం కాదు. సామాజిక దృక్కోణాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. మన భారతదేశంలో హస్తప్రయోగం గురించి చర్చించడం ఇప్పటికీ అంతగా ఇంట్రెస్ట్ చూపరు, నిషిద్ధంగా చూస్తారు. చాలామంది ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడడానికి సంకోచిస్తారు, ఎందుకంటే ఇది సిగ్గు లేదా అవమానంతో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఒక యువతి తన స్నేహితులతో ఈ అంశాన్ని చర్చించడానికి ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే ఆమె సమాజం నుండి విమర్శలను ఎదుర్కొనే భయం ఉంటుంది. అయినప్పటికీ ఆధునిక కాలంలో లైంగిక విద్య మరియు అవగాహన పెరుగుతున్నందున ఈ అంశంపై మరింత బహిరంగ చర్చలు జరుగుతున్నాయి. వైద్య నిపుణులు మరియు మనస్తత్వవేత్తలు హస్తప్రయోగం ఒక సాధారణ మరియు సహజమైన చర్య అని నొక్కి చెబుతున్నారు. ఇది సరైన సందర్భంలో మరియు మితంగా చేసినప్పుడు ఆరోగ్యకరమైనది. మరి దీనికున్న అపోహలు మరియు వాస్తవాలు ఏంటో చూద్దాం. హస్తప్రయోగం గురించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి వ్యక్తులలో గందరగోళాన్ని మరియు భయాన్ని కలిగిస్తాయి. ఒక సాధారణ అపోహ ఏమిటంటే, హస్తప్రయోగం చేయడం వల్ల శారీరక బలహీనత, అంటే ఫిజికల్ వీక్నెస్ లేదా సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని. ఇది పూర్తిగా తప్పు, ఎందుకంటే వైద్యపరంగా హస్తప్రయోగం సంతానోత్పత్తిపై ప్రభావం చూపదు. మరి మితంగా హస్తప్రయోగం చేయడం సాధ్యమా? వారానికి ఎన్నిసార్లు చేయాలి? హస్తప్రయోగం ఆరోగ్యకరమైన చర్య అయినప్పటికీ దానిని మితంగా చేయడం ముఖ్యం. వైద్య నిపుణులు వారానికి 3 నుండి 4 సార్లు హస్తప్రయోగం చేయడం సాధారణమని సూచిస్తున్నారు.
అయితే ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన రోజువారీ జీవితంలో హస్తప్రయోగం ఒక సాధారణ భాగంగా భావించవచ్చు, కానీ అది అతని పని, సామాజిక జీవితం లేదా సంబంధాలపై ప్రభావం చూపకూడదు. ఒకవేళ హస్తప్రయోగం ఒక వ్యసనంగా మారితే మనస్తత్వవేత్త లేదా సెక్సాలజిస్ట్ సహాయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం మరియు సామాజిక కార్యకలాపాలు హస్తప్రయోగంపై ఆధారపడకుండా ఉండడానికి సహాయపడతాయి. ఇప్పుడు స్త్రీలలో హస్తప్రయోగం. స్త్రీలలో హస్తప్రయోగం కూడా సాధారణమైన చర్య, అయినప్పటికీ దీని గురించి చర్చించడం సమాజంలో తక్కువగా జరుగుతుంది. స్త్రీలు తమ క్లిటోరిస్ను లేదా యోనిని ఉత్తేజపరచడం ద్వారా లైంగిక సంతృప్తిని పొందుతారు. ఇది వారి శరీరాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మరియు లైంగిక సంబంధాలలో ఆనందాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక స్త్రీ హస్తప్రయోగం ద్వారా తన లైంగిక ప్రాధాన్యతలను తెలుసుకుని తన భాగస్వామితో ఆ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాన్ని నిర్మించవచ్చు. స్త్రీలలో హస్తప్రయోగం సిగ్గుకు సంబంధించిన అపోహలను తొలగించడం మరియు లైంగిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడం ముఖ్యం. కన్క్లూజన్ ఆఫ్ ద మాస్టర్బేషన్. హస్తప్రయోగం అనేది సహజమైన, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన లైంగిక చర్య. ఇది మితంగా చేసినప్పుడు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడి, ఉపశమనం, మంచి నిద్ర మరియు లైంగిక సంతృప్తిని అందిస్తుంది. అయితే అతిగా చేయడం వల్ల కొన్ని శారీరక మరియు మానసిక సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి సమతుల్యతను నిర్వహించడం ముఖ్యం. సామాజిక మరియు సాంస్కృతిక నిషేధాల కారణంగా ఈ అంశంపై అపోహలు ఉన్నప్పటికీ సరైన లైంగిక విద్య ద్వారా వాటిని తొలగించవచ్చు. హస్తప్రయోగం గురించి బహిరంగంగా, గౌరవపూర్వకంగా చర్చించడం ద్వారా వ్యక్తులు తమ శరీరాన్ని మరియు లైంగిక ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. మై డియర్స్, భవిష్యత్తులో వచ్చే మంచి కాంటెంట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి, మీకు దేనిమీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఖచ్చితంగా అర్థవంతంగా మీకు తెలియచేస్తాను. థ్యాంక్ యూ.